తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థ టీజీఎస్ఆర్టీసీ ప్యాసింజర్స్పై సేఫ్టీ కోసం ఒక విప్లవాత్మకమైన డెసిషన్ తీసుకుంది. బస్సుల్లో దొంగతనాలు, లేడీస్పై వేధింపులు, స్టాఫ్పై దాడులు శాశ్వతంగా ఎండ్ కార్డు వేయడానికి ఆర్టీసీ సరికొత్త వ్యూహాన్ని అమలులోకి తెచ్చింది. అదే బస్సులో భరోసా. ఈ ప్రాజెక్ట్ ఈ బస్సులో భరోసా పేరుతో ప్రతి బస్సులో అత్యాధునిక సీసీటీవీ కెమెరాలను ఏర్పాటు చేస్తున్నారు. దీనిని పోలీస్ డిపార్ట్మెంట్తో కలిసి ఆర్టీసీ ఎండీ నాగిరెడ్డి ఆదిలాబాద్ జిల్లాలో పైలట్ ప్రాజెక్టుగా గ్రాండ్గా స్టార్ట్ చేశారు. ప్రస్తుతానికి ఆదిలాబాద్లో రీజియన్లో సుమారు 175 బస్సుల్లో ఈ హైటెక్ నిఘా కెమెరాలను ఫిక్స్ చేశారు. డ్రైవర్ క్యాబిను, పాసింజర్ సీట్లు, ఫుట్బోర్డు ఇలా బస్సులోని ప్రతి ఇంచు ఈ కెమెరాల్లో క్లియర్గా కనిపిస్తుంది. ఈ కెమెరాల స్పెషాలిటీ ఏంటంటే బస్సు ఎక్కే ప్రతి ఒక్కరికి ఫేస్ మూమెంట్స్ నుంచి జర్నీలో జరిగే ప్రతి చిన్న యాక్టివిటీ వరకు అన్నీ పక్కగా రికార్డ్ అవుతాయి. ఈ విజువల్స్ని అటు డ్రైవరు, కండక్టర్తో పాటు ఆర్టీసీ కంట్రోల్ రూమ్ ద్వారా లైవ్లో కంటిన్యూస్గా మానిటర్ చేస్తారు. దీనివల్ల దొంగల ముఠాలు, అనుమానాస్పద వ్యక్తుల కదలికలను ముందే ఐడెంటిఫై చేసి అలర్ట్ అవ్వచ్చట. మెయిన్గా నైట్ టైమ్స్లో ఒంటరిగా జర్నీ చేసే ఉమెన్స్ అండ్ ఓల్డ్ పీపుల్కి ఈ డెసిషన్ ఒక బిగ్ రిలీఫ్ అని చెప్పాలి. బస్సులో కెమెరా ఉందనే భయంతోనైనా నేరగాళ్లు తప్పు చేయాలంటే వణికిపోతారు. అంతేకాదు, దీనివల్ల డ్రైవింగ్ స్టాండర్డ్స్ కూడా ఇంప్రూవ్ అవుతాయని, ఏదైనా యాక్సిడెంట్ జరిగినా ఇన్సిడెంట్కి సంబంధించిన ఖచ్చితమైన ఆధారాలు ఈజీగా దొరుకుతాయని ఆఫీసర్స్ చెబుతున్నారు. ప్రస్తుతానికి ఆదిలాబాద్లో స్టార్ట్ అయ్యి ఈ క్రేజీ ప్రాజెక్ట్ సక్సెస్ అయ్యాక రాబోయే రోజుల్లో స్టేట్ వైడ్గా అన్ని డిపోల బస్సులకు ఈ సీసీటీవీ రక్షణ కవచాన్ని విస్తరించడానికి ఆర్టీసీ ప్లాన్ చేస్తుంది. సో ఇకపై మన టీజీఎస్ఆర్టీసీ బస్సుల్లో జర్నీ సూపర్ సేఫ్ అండ్ హ్యాపీ. సో ఈ వీడియోపై మీ అమూల్యమైన కామెంట్ని మాకు ఇన్బాక్స్లో సెండ్ చేయండి. ఇటువంటి లేటెస్ట్ అప్డేట్స్ కోసం BLM ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.